ప్రతి అంశము ప్రధానమైనది చెప్పుకుంటున్నాం. కృష్ణ పరమాత్మ రథం ఎక్కుతూ వెళుతున్నట్ట. ఆ రథం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ రథం ధ్యానం చేస్తే చాలా మంచిదండి. శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహక అనబడే 4 గుర్రములు. ఇది సాక్షాత్ వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా వచ్చింది కృష్ణ పరమాత్మ కోసం. ఎప్పుడో జరాసంధ వధకి పూర్వం, జరాసంధుడితో యుద్ధానికి పూర్వం, ఇంకా వధ జరగలేదండి, యుద్ధానికి పూర్వం వచ్చింది ఆ దివ్యరథం. ఇక్కడుంది. కాంచనం రథమాస్థాయ తార్క్షకేతనమాశుగం. అది బంగారు రథం. జెండా మీద ఎవరున్నాడు? తార్క్ష్య గరుత్మంతుడున్నట్ట. గరుడధ్వజం. అది గరుడధ్వజం ఎవరికి ఉంటుంది? ఇంక చెప్పడానికి ఏమున్నది? పైగా రథంలో ఆయుధాలన్నీ ఉంటాయి. అంతేగాని ఆయుధాలు పట్టుకు అలా తిరుగుతూ ఉండరండి. మనం పోల్చుకోవడం కోసం రాముడంటే ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడు ఇలా చెప్తూ ఉంటాం మనం. ఆయుధాలు రథంలో ఉన్నాయట. ఏమిటో తెలిసి ఆయుధాలు చూడండి. గదా చక్ర అశిశాంగాజై ఆయుధైరావృతం శుభం. శంఖచక్ర గదాదులన్నీ అందులో ఉన్నాయట రథంలో. ఆ తర్వాత అలాంటి దివ్యమైన రథాన్ని శుభనక్షత్రంలో శుభతిథిలో శుభముహూర్తంలో ప్రయాణ ప్రారంభం చేస్తూ కృష్ణుడు ఎక్కితే ధర్మరాజు వెళ్ళి సారథి అయిన దారుకుని, నువ్వు కాస్త దిగి వెనకాల వస్తావా, ఎందుకంటే పగ్గాలు నేను పట్టుకు నడుపుతాను కొంతసేపు అన్నట్టండి. ఇక్కడ కృష్ణుని రథాన్ని తాను సారథిగా నడుపుతాట కొంత దూరం, మొత్తం కాదు. ఎందుకంటే ఎవరు మళ్ళీ రావాలనుకుంటారో వాళ్ళని ఎక్కువ దూరం సాగనంపకూడదుటండి. కొందరు పాపం ట్రైన్ దాకా వెళ్ళి ట్రైన్ కదిలిందని గ్యారంటీ తీసుకుని అప్పుడు ఇంటికి వస్తారట. ఎందుకంటే మళ్ళీ వాడు వెనక్కి వచ్చకూడదు. అలాగని సాగనంపడం మానేయకండి, అది వేరే విషయం. కానీ ఎవడు తిరిగి రావాలనుకుంటారో వాడిని ఎక్కువ సాగనంపకూడదు అని అంటారు పెద్దలు. సరే, మొత్తానికి దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుని అభీషుం సంప్రజగ్రాహ స్వయం కులపతిస్తదా. తాను స్వయంగా ఆ కురుపతి తాను పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉంటే ప్రక్కన నిలబడి పిసనగారు పట్టుకుని విసురుతున్నట్టు మహానుభావుడు అర్జునుడు. ఆ వెనకాల వస్తున్నటువంటి వారు నకుల సహదేవ భీముడు ఋత్విక్కులు పురజనులు ఆ రథం వెనకాల వస్తూ ఉన్నారు. ఇక్కడ అలా కొంత దూరం వెళ్ళి యుధిష్ఠిరుడు మరలి వస్తా అని ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో యుధిష్ఠిరుడికి నమస్కారం చేశాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ వస్తానని చెప్పేట. మొత్తం పురజనులందరూ రథం వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నట్టు రథం కదిలిపోయిందండి. ఇలా దాటేసి వచ్చుగా వ్యాసుడు ఊరుకోలేదు. ఇక్కడ కొన్ని వర్ణనలు చేస్తున్నాడు. మనోభిరను జగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్ అతృప్త మనసామేవ తేషాం కేశవదర్శని. ఆ రథం వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చింది రండి. వదిలిపెట్టలేక కృష్ణుని పంపించారు. ఆ రథం వెళ్ళిపోతుంటే రథంతో పాటు వీళ్ళు మనస్సు కూడా కృష్ణుడితోనే వెళ్ళిపోయిందిట.